హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. అండ్ ఈరోజు మనము జాగ్రఫీలోని వాటర్ ఫాల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యామ్స్ ఏ రివర్స్ మీద ఉన్నాయి. సో వాటర్ ఫాల్స్ కూడా ఏ రివర్స్ యొక్క ట్రిబ్యూటరీస్ మీద ఉన్నాయి. సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేద్దాము ఈరోజు సెషన్లోని. సో ఆల్రెడీ జాగ్రఫీ సెషన్స్ హిమాలయాస్ మీద, ఫారెస్ట్ మీద, అగ్రికల్చర్ మీద, మౌంటైన్ రేంజెస్ మీద, సో పాసెస్ ఇన్ ది మౌంటైన్ రేంజెస్, సో ఇలా అన్నిటి మీద ఆల్రెడీ జాగ్రఫీ సెషన్స్ అనేది అయ్యాయి. సో మీకు ఎవరైనా ఏదైనా టాపిక్లో డౌట్ ఉంది, మీకు తెలుసుకోవాలని అనుకుంటే సో యూ కెన్ గో త్రూ దోస్ వీడియోస్. నేను ప్లేలిస్ట్ కూడా చేస్తున్నాను నా ఛానల్లోని, జాగ్రఫీ అని. సో యూ కెన్ గో త్రూ దట్. సో ఈరోజు మనము ఏ డ్యామ్స్ ఏ రివర్స్ మీద ఉన్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్స్కి. డ్యామ్స్ ప్రాజెక్ట్స్ అడుగుతుంటారు, రిజర్వాయర్స్ ఏ రివర్ మీద ఉంది, ఏ స్టేట్లో ఉంది. సో ఇటువంటివి చాలా వస్తుంటాయి. సో మన మేజర్ ఎగ్జామ్ ఓరియంటెడ్కి ఏమేమి అడుగుతారు, వాటర్ ఫాల్స్ ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయి, విత్ ట్రిక్స్తోని మనం గుర్తుపెట్టుకున్నాము ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి. ఓకే, సో మనం ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దాము. అండ్ నెక్స్ట్ ఫస్ట్ మనం ఇది వాటర్ ఫాల్స్ అండ్ ఇది వచ్చి రిజర్వాయర్స్ అండ్ డ్యామ్స్. సో రెండు నేను ఇలా డివైడ్ చేశాను. మోస్ట్లీ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ మనం చూద్దాము. సో ఇది యాక్చువల్గా స్టాటిక్ జీకే అని కూడా అనుకోవచ్చు మనము, బట్ జాగ్రఫీలో కూడా మనం కవర్ చేస్తున్నాము. స్టాటిక్ జీకేలో కూడా మనం ఇంకొంచెం డీప్గా మనం తెలుసుకున్నాము ఏంటి అని చెప్పి. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ మన వాటర్ ఫాల్స్ ఏంటంటే వసుధారా ఫాల్స్. సో వసుధారా ఫాల్స్ అనేది అలకనంద రివర్ మీద ఉంది, అది ఉత్తరాఖండ్లో ఉంది. ఓకే, సో దీని ట్రిక్ ఏంటి అని అంటే వసుధార, అలకనంద మీరు అందరూ చూసే ఉంటారు, బద్రీనాథ్ మూవీ చూసే ఉంటారు కదా మీరు, అల్లు అర్జున్ అండ్ తమన్నాది. సో అందులో తమన్నా పేరు ఏంటి, అలకనంద. సో అలాగా ఆ అలకనంద రివర్, వసుధార ఫాల్స్, అలకనంద రివర్, సో ఈ టైప్స్ ఆఫ్ నేమ్స్ మనం ఆ మూవీలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు కాబట్టి. సో అక్కడ అలకనంద అంటే ఎవరు, తమన్నా. సో ఉత్తరాఖండ్ అంటే తమన్నా ఉత్తరాఖండ్లో ఉంటుంది. సో అలా గుర్తుపెట్టుకోండి, వసుధార ఫాల్స్ అలకనంద రివర్ మీద ఉంటుంది. సో ఈ రెండు ఎక్కడ ఉంటాయి, ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ దూద్మా ఫాల్స్ ఒరిస్సాలో ఉంటుంది. దూద్మా ఫాల్స్ అండ్ అలానే దూద్సాగర్ ఫాల్స్ రెండు ఉన్నాయి. ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను ఒకే ప్లేస్లో రాశాను, దూద్సాగర్ అండ్ దూద్సాగర్ అనేది గోవాలో ఉంటుంది. మీరు గోవా అబ్జర్వ్ చేస్తే ఎక్కువ మంది గోవా విజిట్ చేసే వాళ్ళు టూరిస్ట్ ఎక్కువ ఉంటారు. అది చిన్న ప్లేస్ అయినా సరే టూరిజం ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో వేరే స్టేట్స్ నుంచి వెళ్తుంటారు గోవాకి. అక్కడ బీచెస్ ఫేమస్ గోవాలో. సో బీచెస్లో మీకు ఏ టైప్ ఆఫ్ కల్చర్ కనిపిస్తుంది అంటే డ్రింక్ చేస్తూ, ఏదైనా మిల్క్ షేక్స్, ఇంకేమైనా ఆల్కహాల్స్ అంటే డ్రింక్ చేస్తూ వాటర్ బీచ్ దగ్గర వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ. సో ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మీరు మూవీస్లో కూడా చూడొచ్చు. కామన్గా గోవాలో సైడ్ ఈ కల్చర్ ఉంటుంది, ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు. సో దూద్సాగర్ గోవాలో ఉంది అనడానికి ఏంటి ట్రిక్ అని అంటే, దూద్ అంటే ఏంటి, మిల్క్, సాగర్ అంటే మామూలుగా వాటర్, రివర్ ఫ్లో. సో ఇటువంటి మనం సాగర్ అని పిలుస్తుంటాము. హిందీలో అది కామన్ వర్డే, దానికి ఏమి హిందీ పండిట్ అవసరం లేదు మీకు ఆ వర్డ్ గుర్తుండడానికి. సో అందుకే నేను ఆ ట్రిక్ పెట్టాను. సో గోవాలో ఏం చేస్తుంటారు, మిల్క్ షేక్స్ తాగుతూ వాటర్ చూసుకుంటూ, అక్కడ బీచ్ దగ్గర వాటర్ ఉంటుంది కదా, సో వాటర్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు గోవాకి వెళ్ళిన వాళ్ళు కాబట్టి. సో దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అనేది గోవాలో ఉంటుంది. సో దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ప్రెజెంట్ ఇన్ గోవా. సో మందవి రివర్ మీద ఈ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది. ఓకే, మందవి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, మందవి రివర్, దూద్సాగర్ గోవాలో ఉంటుంది. ఓకే, అండ్ దూద్మా వచ్చేసి దూద్సాగర్, దూద్ అంటే మిల్క్ హిందీలోని, రెండు చిన్న ఈసీవే అవి హిందీ వర్డ్స్ అయినా కూడా. అండ్ దూద్మా ఫాల్స్ వచ్చి ఒరిస్సాలో ఉంటుంది. ఇది మచ్కుండ్ రివర్ మీద ఉంటుంది. దూద్సాగర్ వచ్చేసి గోవాలో ఉంటుంది. దూద్మా వచ్చి ఎక్కడ ఉంటుంది, ఒరిస్సాలో ఉంటుంది. ఓకే, దూద్మా ఒరిస్సాలో ఉంటుంది. సో అలా గుర్తుపెట్టుకోండి, దూద్సాగర్ గోవాలో ఉంటే దూద్మా ఎక్కడ ఉంటుంది, ఒరిస్సాలో ఉంటుంది. సో అలా రెండింటిని రిలేట్ చేసుకుని పెట్టుకోండి. ఓకే,
అండ్ నెక్స్ట్ చిత్రాకూట్. చిత్రాకూట్ వాటర్ ఫాల్స్ అనేది ఛత్తీస్గఢ్లో ఉంది. ఇది ఇంద్రావతి రివర్ మీద ప్రెసెంటే ఉంది. సో చిత్రాకూట్ అంటే చిత్రాకూట్ ఇక్కడ చూడండి, మీకు చిత్రాకూట్ ఛత్తీస్గఢ్ రెండు చిట్ చార్ట్. సో మీకు రిలేట్ చేసుకోగలరు. చిత్రాకూట్ ఛత్తీస్గఢ్, చిత్రాకూట్ స్టార్టింగ్ చిట్, ఇది చార్ట్ ఛత్తీస్గఢ్. సో అలాగా ఓకే. చిత్రాకూట్ ఇంద్రావతి రివర్ మీద ఉంటుంది, ఛత్తీస్గఢ్ మీద కూడా ఉంటుంది. లేదు అని అంటే మనము ఛత్తీస్గఢ్తో స్టార్టింగ్లో చార్ట్ ఉంది కదా, సో మనం చార్టింగ్ అని విచిత్రమైన స్టిక్కర్స్ ఇవన్నీ మనం పంపించుకుంటూ ఉంటాం కదా, చార్ట్ చేసుకుంటాం. సో అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఛత్తీస్గఢ్లో చిత్రాకూట్ అంటే చార్ట్ చేసేటప్పుడు చిత్రమైన వెరైటీస్ ఆఫ్ స్టిక్కర్స్ మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం చార్ట్ చేసేటప్పుడు. అలా కూడా గుర్తుపెట్టుకోండి. ఇంద్రావతి రివర్ మీద ఉంది. సో ఇంద్రావతి అనే అమ్మాయి అలా చార్ట్ చేస్తుంది అని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంద్రావతి రివర్ మీద ఉంది. ఓకే. నెక్స్ట్ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని డోసేటర్ వాటర్ ఫాల్స్ అండ్ యన్నా వాటర్ ఫాల్స్, ఈ రెండు వాటర్ ఫాల్స్ ఉంది. ఓకే. సో మహారాష్ట్ర మహా అంటే గొప్పవారు. ఓకే. మహా అంటే ఆబ్వియస్గా అదే వస్తుంది. సో గొప్పవాళ్ళు ఎక్కడ ఉంటారు? మహారాష్ట్రలో ఉంటారు. నేను రిలేట్ చేసుకోవడానికి ట్రిక్స్ పరంగా చెప్తున్నా. ఓకే. నథింగ్ సీరియస్, ఏది సీరియస్గా తీసుకోవద్దు, ఏది అది ఫ్యాక్ట్గా తీసుకోవద్దు, ఏది ఓకేనా. ఎవరి ఫీలింగ్స్ను ఎవరినైనా హర్ట్ చేయడానికి ఏమి చెప్పట్లేదు. జస్ట్ స్మాల్ ట్రిక్స్, ఫన్నీ ట్రిక్స్ టు రిమెంబర్ అంతే, గుర్తుండడానికి ఇవన్నీ వాడుతున్నాం అంతే. సో గొప్ప వాళ్ళు మహారాష్ట్ర అంటే మహా అంటే గొప్ప, గ్రేట్ ఆ సెన్స్లో వస్తుంది. సో అంత గొప్ప వాళ్ళు మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. గొప్ప వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ అనుకోండి. సో వాళ్ళు సొసైటీ పరంగా వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ గ్రేట్ స్టేటస్ ఉంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాము అనుకోండి, వాళ్ళు ఏంటి ఎన్న అని అంటే నార్మల్గా తమిళ్లో ఎన్న అంటే ఏంటి అవన్నీ ఆ సెన్స్లో వస్తుంది కదా. సో అలాగా ఇప్పుడు మనం సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏంటి అని చెప్పి వాళ్ళు పట్టించుకోరు మనకి. సో అలాగా ఎన్న వాటర్ ఫాల్స్ మహారాష్ట్రలో వస్తుంది. అండ్ దోసేదర్ వాటర్ ఫాల్స్ కూడా మహారాష్ట్రలోనే వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ హుండ్రు వాటర్ ఫాల్స్, జార్ఖండ్ వస్తున్నాయి వాటర్ ఫాల్స్ అన్నీ కూడా. జార్ఖండ్ సాడ్ని, దాసం, హుండ్రు వాటర్ ఫాల్స్ స్వర్ణరేఖ రివర్ మీద ఉంటుంది. హుండ్రు, దసం అండ్ సాడ్ని. జార్ఖండ్ని మీరు ఎలా మెమరీలో పెట్టుకుంటారు, మెమరైజ్ చేసుకుంటారు అని అంటే జారిపట్టం, జారిపట్టం. సో అలా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ హుండ్రు దగ్గర మీకు ఏం గుర్తొస్తుంది? హుండ్రు డ్రై. సో డ్రైగా ఉంటే జారిపడరు, వెట్గా ఉంటేనే కదా. ఇప్పుడు ఫ్లోర్ మీద వెట్గా ఉంటే జారిపడతారు ఎవరైనా. సో హుండ్రు అంటే డ్రైగా ఉంటే జారిపడరు. సో హుండ్రు అనేది జార్ఖండ్లో వస్తుంది. ఓకే. అండ్ దస్ అంటే హిందీలో ఎంత? 10. సో 10 times ఎవరైనా జారి పడతారు. సో అలాగా దసం 10 times జారి పడతాము. అప్పుడు ఇది సాడ్గా ఫీల్ అవుతాము. 10 times జారి పడితే ఎవరికైనా బాధగా ఉంటుంది కదా, నొప్పిగా, పెయిన్గా ఉంటుంది. సో దసంతోని దస్ వస్తుంది. దసంలో అంటే 10 times జార్ఖండ్ 10 times జారి పడుతుంటాము. సో ఇక్కడ సాడ్ని అనే ఒక వచ్చిందంటే సాడ్గా ఫీల్ అవుతూ ఉంటాము 10 times పడినందుకు. అండ్ ఇక్కడ హుండ్రు వాటర్ ఫాల్స్. సో డ్రైగా ఉన్నప్పుడు మనము జారిపడము. సో అందుకు హుండ్రు వాటర్ ఫాల్స్ అండ్ దసము సాడ్ని, లేదంటే డ్రైగా లేకపోతే ఇలా 10 times పడిపోయి సాడ్గా ఫీల్ అవుతూ ఉంటాము. సో అలా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కేరళలోని మీన్ముట్టి వాటర్ ఫాల్స్ అనేది వస్తుంది. మీన్ముట్టి మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే మన సినిమా ఇండస్ట్రీలోని ఎక్కువగా మీరు కేరళ సైడ్ వాళ్ళ నేమ్స్ కూడా మీనన్ అని చెప్పి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫేమస్ హీరోయిన్ తీసుకుంటే నిత్యా మీనన్, షీస్ ఫ్రమ్ కేరళ. సో అలాగా ఈ మీన్ముట్టి, సో మీన్ముట్టి. సో మీన్ముట్టి వాటర్ ఫాల్స్ ఎక్కడ వస్తుంది? కేరళలో వస్తుంది. ఓకే. అలా పెట్టుకోండి మీన్ముట్టి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు కర్ణాటక. సో కర్ణాటకలోని శివసముద్రం వాటర్ ఫాల్స్
జోగ్ అండ్ మగోద్ వాటర్ ఫాల్స్. ఓకే, సో ఇవన్నీ కూడా కర్ణాటకలో వస్తుంది. శివసముద్రం వాటర్ ఫాల్స్, మగోద్ వాటర్ ఫాల్స్ అండ్ జోగ్ వాటర్ ఫాల్స్, ఈ 3 కర్ణాటకలో వస్తుంది. అండ్ మగోద్ శివసముద్రం. సో శివసముద్రం అనేది ఇట్ ఈస్ శివసముద్రం వాటర్ ఫాల్స్ కావేరీ రివర్ మీద ఉంటుంది. ఓకే, సో కావేరీ రివర్ ఎక్కడ ఫ్లో అవుతుంటుంది? కర్ణాటకలో ఫ్లో అవుతూ ఉంటుంది. సో అలాగా మీరు శివసముద్రం, సో కావేరీ కర్ణాటక, సో అలా గుర్తుపెట్టుకోండి. జోగ్ వాటర్ ఫాల్స్ కూడా కర్ణాటకలోనే మీకు వస్తుంది. సో జాగింగ్తో రిలేట్ అవుతుంది కదా. సో జాగింగ్ అనేది మనం టక ఫాస్ట్గా చేయకూడదు, జాగింగ్ అనేది స్లోగా చేస్తూ ఉంటుంది. సో జోగ్, సో జోగ్ వాటర్ ఫాల్స్ ఎక్కడ వస్తుంది? కర్ణాటకలో వస్తుంది. ఓకే, దెన్ మగోడ్, సో ఇది జోగ్, సో రైమింగ్ లాగా పెట్టుకోండి. జోగ్ మగోద్, సో జోగ్ మగోద్ అంటే ఈ 2 రైమింగ్లా వస్తుంది కదా. సో అలా గుర్తుపెట్టుకోండి, జోగ్ మగోద్. శివసముద్రం ఎందుకు? కావేరీ రివర్ మీద శివసముద్రం ఉంటుంది కాబట్టి, సో కావేరీ రివర్ కర్ణాటకలో ఉంటుంది. సో శివసముద్రం, జోగ్ అండ్ మగోద్, సో ఈ 3 కర్ణాటకలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్యాకారా వాటర్ ఫాల్స్ అండ్ హోజనక్కల్ వాటర్ ఫాల్స్. సో ఈ 2 తమిళనాడులో ఉంటుంది. టిఎన్ అంటే తమిళనాడు, టిఎస్ అంటే తెలంగాణ. సో నేను ఎప్పుడైనా ఆ స్టేట్స్ని రిప్రజెంట్ చేసేటప్పుడు అదే షార్ట్ ఫామ్లో రాస్తున్నాను. సో తమిళనాడులోని ప్యాకారా అండ్ హోగెనక్కల్ వాటర్ ఫాల్స్ ఈ 2 ఉంటాయి. అండ్ మేఘాలయలోని దిస్ ఈజ్ ది లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా, నోహ్కాలి వాటర్ ఫాల్స్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా, మేఘాలయలో ఉంటుంది. నోహ్కాలి, మేఘాలయ అనే స్టేట్కి ఆ వర్డ్, ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే అక్కడ మేఘాలయ ఆలయం. సో అక్కడ వాటర్ ఫాల్స్ అనేది ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అందుకని మేఘాలయ నుంచి వర్షం పడుతుంది కాబట్టి అక్కడ మేఘాలయ అనే వర్డ్ వచ్చింది ఆ స్టేట్కి, అందుకని వచ్చింది. హైయెస్ట్ వాటర్ ఫాల్ రెయిన్ఫాల్ కూడా మీరు అక్కడే అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి రెయిన్ వస్తుంది అని అంటే, రెయిన్ఫాల్ వస్తుంది అని అంటే మనం దానికి ఎప్పుడు నో చెప్పము. సో నొక్కలికై వాటర్ ఫాల్స్ అనేది ఎక్కడ ఉంటుంది? మేఘాలయలో ఉంటుంది. ఓకే, రెయిన్ఫాల్కి మనం ఎప్పుడు నో చెప్పము. మన అందరికీ రెయిన్ఫాల్ ఇష్టమే, రెయిన్ అనేది ఇష్టమే. సో నొక్కలికై వాటర్ ఫాల్ ఎక్కడ ఉంటుంది? మేఘాలయలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా. మన ఇండియాలో లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ ఫస్ట్ టాప్ 1లో వచ్చేసి కుంచికల్ వాటర్ ఫాల్స్ వస్తుంది. సో కుంచికల్ వాటర్ ఫాల్స్ కర్ణాటకలో ఉంటుంది. ఓకే, ఇది వరాహి రివర్ మీద ఉంటుంది. కుంచికల్ వాటర్ ఫాల్స్ కర్ణాటకలో ఉంటుంది, వరాహి రివర్ మీద ఉంటుంది. సో కుంచికల్ ఫాల్స్ కర్ణాటక. మీరు కర్ణాటక వాళ్ళు ఒక మూవీ తీశారు, ఆ మూవీ చాలా ఫేమస్ అయింది వరల్డ్ వైడ్లోని. సో ఏంటి ఆ మూవీ అని అంటే కాంతారా మూవీ, అందరూ చూసే ఉంటారు. సో కర్ణాటక వాళ్ళు కాంతారా మూవీ తీశారు. సో కాంతారాలోని బేసిక్ అక్కడ ఉన్న గాడ్ కానీ అంతా రిలేటెడ్ దేనికి రిలేటెడ్గా ఉంటుంది అంటే, ఆ గాడ్ అక్కడ పిగ్ని చేస్తూ ఉంటాడు హీరో. సో అక్కడంతా మెయిన్ ప్రయారిటీ ఏంటి అక్కడ ఉన్నదంటే పిగ్ అనమాట. పిగ్ని మనం ఏమంటాము? వరాహి అని అంటాము. ఓకే, సో అలాగా మీరు అలా రిలేట్ చేసుకోండి. కర్ణాటక వరాహి రివర్. సో కర్ణాటకలో కుంచికల్ కేతో వస్తుంది కదా, కే అండ్ ఇక్కడ కూడా కే. సో కుంచికల్ వాటర్ ఫాల్స్ అనేది కర్ణాటకలో ఉంటుంది. సో కాంతారా మూవీని బట్టి మీరు గుర్తు చేసుకుని ఈ కుంచికల్ వాటర్ ఫాల్స్ లార్జెస్ట్ వాటర్ ఫాల్స్. సో ఇది ఎక్కడ ఉంటుంది? వరాహి రివర్ మీద ఉంటుంది. సో అలా గుర్తుపెట్టుకోండి, రిలేట్ చేసుకుని. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ వాటర్ ఫాల్స్ వచ్చి బరిహి పాని వాటర్ ఫాల్స్. ఇది సిమ్లీపాల్ నేషనల్ పార్క్లో ఉంటుంది, ఒరిస్సాలో ఉంది సిమ్లీపాల్ నేషనల్ పార్క్. సో ఒరిస్సాలో సిమ్లీపాల్ నేషనల్ పార్క్లోని ఇండియాలోని సెకండ్ లార్జెస్ట్ వాటర్ ఫాల్ ఉంది. ఏంటి? బరిహి పాని. సో ఇక్కడ వర్డ్లోనే మీకు పాని అని వస్తుంది.
బర్హి పానీ, సో పానీ అని వస్తుంది కాబట్టి ఇది సెకండ్ వాటర్ ఫాల్ ఎక్కడ ఉంది మీకు, ఒరిస్సాలో ఉంది. ఓకే, నెక్స్ట్ నోహ్కలికై, నేను చెప్పాను ఇక్కడ మేఘాలయ వన్ ఆఫ్ ది వాటర్ ఫాల్స్, ఇది థర్డ్ లార్జెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. నోహ్కలికై వాటర్ ఫాల్స్ మేఘాలయలో ఉంది, వన్ ఆఫ్ ది థర్డ్ మేజర్ వాటర్ ఫాల్స్, లార్జెస్ట్ వాటర్ ఫాల్. ఓకే, సో వాటర్ ఫాల్స్ అయ్యాయి. నెక్స్ట్ మనం డ్యామ్స్ అండ్ మేజర్ రిజర్వాయర్స్ ఏంటి అని చూద్దాము. ఈ ట్రిక్స్ అని మీకు ఎలా అనిపిస్తుందో, మీకు యూస్ఫుల్గా ఉందా లేదంటే ఇంకా ఇంప్రూవ్ కావాలా ఏంటి, ఇంకా మీకు ఏమైనా వీటిని రిలేట్ చేస్తే ఇంకేమైనా ట్రిక్స్ మీ మైండ్లో వస్తే వేరే ఆస్పిరెంట్స్కి కూడా అది యూస్ అవుతుంది. సో ఎటువంటి మీకు ట్రిక్స్ ఉన్నా మీరు కింద కూడా కమెంట్ చేయొచ్చు, రిలేట్ చేసుకొని చదువుకోవడానికి. కొన్ని ఏంటంటే అన్నీ మీరు మకప్ చేయలేదు, అన్నీ మీరు బైహార్ట్ చేయలేదు. సో కొన్ని ట్రిక్స్ ద్వారా, స్టోరీస్ ద్వారా, కొన్ని రైమింగ్ ద్వారా, ఇక్కడ నేను చెప్పానుగా మగోడ్ జోగ్, జోగ్ మగోడ్, జోగ్ మగోడ్. సో ఇలాగ రిలేట్ చేసుకుంటూ, రైమింగ్ లాగా రిలేట్ చేసుకుంటూ, కొన్ని స్టోరీస్ లాగా గుర్తుపెట్టుకుంటూ, కొన్ని ట్రిక్స్ ద్వారా గుర్తుపెట్టుకుంటూ మీరు అవన్నీ రిమెంబర్ చేసుకుంటే మీకు ఎగ్జామ్ టైంలో యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, అండ్ లాట్స్ ఆఫ్ రివిజన్ కావాలి. ఇవి ఒకసారి ట్రిక్స్ పెట్టుకుని ఒకసారి వీడియో చూసేసి జస్ట్ ఇంకా గుర్తుంది అని అనుకుని వదిలేయడం కాదు. మీరు ఎక్కడైనా నోట్ చేసుకోవడం లేదంటే వీడియోనే ఇంకో 2-3 టైమ్స్ చూడటము చేస్తే అప్పుడు మీకు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ ఉంటుంది కాబట్టి మీకు గుర్తుంటుంది. ఒకసారి ట్రిక్స్తో చూసి వదిలేస్తే ఎవ్వరు ఎంత ఇంటెలిజెంట్ అయినా సరే మర్చిపోతారు. సో అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ అది కంటిన్యూగా చూస్తే మీకు అది మైండ్లో సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు డ్యామ్స్ అండ్ రిజర్వాయర్స్ గురించి వచ్చేద్దాము. సో డ్యామ్స్, సో ఫస్ట్ మనం మధ్యప్రదేశ్లోని ఇందిరా సాగర్ డ్యామ్, సో ఇందిరా సాగర్ ప్రాజెక్ట్, గాంధీ సాగర్ ప్రాజెక్ట్ అండ్ ఓంకారేశ్వర్ ప్రాజెక్ట్. సో ఈ 3 ప్రాజెక్ట్స్ మధ్యప్రదేశ్లో ఉంది. ఓంకారేశ్వర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు 12 జ్యోతిర్లింగాస్ ఉన్నాయి మన ఇండియాలోని. ఆ 12 జ్యోతిర్లింగాస్లోని వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగ మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వర్ టెంపుల్లో ఉంది. సో మీరు అలా గుర్తుపెట్టుకోవచ్చు, ఓంకారేశ్వర్ ప్రాజెక్ట్ కూడా మధ్యప్రదేశ్లోనే ఉంటుంది. అండ్ అలానే ఇందిరా సాగర్ అండ్ గాంధీ సాగర్. సో ఇందిరా అండ్ గాంధీ. సో ఓంకారేశ్వర్ టెంపుల్ని చూడడానికి, విజిట్ చేయడానికి ఇందిరా గాంధీ వచ్చారు. అంటే ఇందిరా సాగర్ అండ్ అలానే గాంధీ సాగర్, ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా ఎక్కడ ఉంటుంది ఆటోమేటిక్గా, ఓంకారేశ్వర్ టెంపుల్ ఎక్కడ ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది. సో అప్పుడు ఈ 3 ప్రాజెక్ట్స్ కూడా ఎక్కడ ఉంటాయి, మధ్యప్రదేశ్లోనే ఉంటాయి. సో అలా రిలేట్ చేసుకుని గుర్తుపెట్టుకుందాం మనము డ్యామ్స్, మధ్యప్రదేశ్లో ఉన్న ఇంపార్టెంట్ డ్యామ్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మన ఏపీకి వస్తే, మన ఏపీలో ఏమేమి ఉన్నాయన్నది మనకు బాగా తెలుసు. సో నాగార్జున సాగర్ డ్యామ్, ఇది కావేరీ రివర్ మీద ఉంది. అండ్ ఈ 2 గోదావరి రివర్ మీద ఉన్నాయి. పోలవరం అండ్ రామగుండం, ఈ 2 గోదావరి రివర్ మీద ఉన్నాయి. నాగార్జున సాగర్ డ్యామ్ కావేరీ రివర్ మీద ఉంది. అండ్ సోమశిల వచ్చి పెన్నా రివర్ మీద ఉంది. ఓకే, ఇవి కూడా అన్ని ఏపీలో ఉన్నాయి. మనకి ఇవన్నీ తెలిసింది. సో మన కొత్తగా ట్రిక్స్ అనేది మనకి గుర్తున్న వాటికి ట్రిక్స్ కావాలి. సో ఇవి మన ఏపీలోనే ఉన్నాయి కాబట్టి మనకి ట్రిక్స్ ఏం అవసరం లేదు, ఆటోమేటిక్గా గుర్తుంటాయి. అండ్ నెక్స్ట్ కర్ణాటకలో వచ్చేస్తే ఆల్మట్టి డ్యామ్, తుంగభద్ర అండ్ శివసముద్రం. సో ఈ వాటర్ ఫాల్స్ దగ్గర మీకు ఈ ప్రాజెక్ట్ కూడా కనిపిస్తుంది, శివసముద్రం ప్రాజెక్ట్ అండ్ లింగన్మక్కి డ్యామ్. సో ఇవి అన్నీ కూడా కర్ణాటకలో ఉన్నాయి. సో మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాము అని అంటే, శివసముద్రం అంటే ఇక్కడ ఏమొస్తుంది, లార్డ్ శివ పేరు వస్తుంది. సో శివసముద్రం అనేది కర్ణాటకలో ఉంది. మనం ఇక్కడ ఆల్రెడీ గుర్తుపెట్టుకున్నాము, శివసముద్రం, జోగ్ మగోడ్ కర్ణాటకలో ఉందని ఒక అనుకున్నాం మనము. ఇదేంటి, కావేరీ రివర్ మీద ఉంటుంది. సో అలానే ఇక్కడ శివసముద్రం అనేది కావేరీ రివర్ మీద ఉంటుంది కాబట్టి కర్ణాటకలో ఉంటుంది. అండ్ ఇప్పుడు శివుడి గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు శివసముద్రం అక్కడ ఉందంటే ఇప్పుడు శివుడి యొక్క లింగం కూడా ఎక్కడ ఉంటుంది, అక్కడే ఉంటుంది, అంటే కర్ణాటకలో ఉంటుంది. సో లింగన్మక్కి డ్యామ్ కూడా కర్ణాటకలోనే ఉంటుంది. సో ఏంటి, లింగన్మక్కి డ్యామ్ కూడా
శివ సముద్రం కర్ణాటకలో ఉంది కాబట్టి శివుడి యొక్క లింగం ఎక్కడ ఉంటుంది, అది కూడా కర్ణాటకలోనే ఉంటుంది. సో లింగన్మక్కి డ్యామ్ ఎక్కడ ఉంటుంది, కర్ణాటకలో ఉంటుంది. అండ్ ఆల్మట్టి డ్యామ్, మనం ఆల్మైటీ అని ఇంగ్లీష్లో అంటున్నాము. సో మనకి లార్డ్ శివ కర్ణాటకలో ఉంటున్నప్పుడు, లింగం కూడా కర్ణాటకలో ఉంటున్నప్పుడు ఆల్మైటీ డ్యామ్ కూడా ఎక్కడ ఉంటుంది, ఆల్మైటీ అంటే గాడ్ని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఆల్మైటీ డ్యామ్ కూడా ఎక్కడ ఉంటుంది, కర్ణాటకలో ఉంటుంది. సో ఇలాగ ఆల్మట్టి డ్యామ్ కూడా కర్ణాటకలో ఉంటుంది. తుంగభద్ర ఇది కూడా రివర్ ట్రిబ్యూటరీ కాబట్టి అది కర్ణాటకలో ఉంటుంది కాబట్టి మీకు ప్రత్యేకంగా అవసరం లేదు ఈ ట్రిక్స్. సో తుంగభద్ర, శివ సముద్రం, ఆల్మట్టి అండ్ ఇంకోటి లింగంమక్కి డ్యామ్. సో ఇవన్నీ కర్ణాటకలో వచ్చేస్తాయి మీకు. అండ్ కమింగ్ టు కేరళ స్టేట్, ఇడుక్కి ప్రాజెక్ట్ అండ్ ముల్లా పెరియార్ ప్రాజెక్ట్. మనం ఆల్రెడీ నేషనల్ పార్క్స్ ఇంట్లో కూడా మనం కవర్ చేస్తున్నాము. పెరియార్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది. సో పెరియార్ అనగానే మనకి ఫస్ట్ గుర్తు రావాల్సింది కేరళ. అది వాటర్ ఫాల్స్ అవ్వచ్చు, డ్యామ్స్ అవ్వచ్చు, వైల్డ్ లైఫ్ శాంచురీస్ అవ్వచ్చు, ఏదైనా పెరియార్ అని ఒక పేరు వచ్చిందంటే అది ఖచ్చితంగా కేరళలోనే ఉంటుంది. ఓకే, సో ముల్లా పెరియార్ అండ్ ఇడుక్కి ప్రాజెక్ట్, ఇడుక్కి ప్రాజెక్ట్ ఇలాగ ఇంకా మీరు అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇడుక్కి పెరియార్ రెండు కేరళలో ఉంటుంది. అండ్ కమింగ్ టు హిరాకుడ్ డ్యామ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఫేమస్ ఎగ్జామ్స్కి. హిరాకుడ్ బాక్రానంగల్ డ్యామ్. సో హిరాకుడ్ డ్యామ్ మహానది మీద, కొన్ని ఏ రివర్స్ మీద ఉన్నాయనేది ఎక్కువగా మోస్ట్లీ ఇంపార్టెంట్ అయిపోతుంటుంది. అండ్ హిరాకుడ్ డ్యామ్ మహానది మీద ఉంటుంది. అది ఎక్కడ ఉంది, ఒడిశాలో ఉంది. ఓకే, హిరాకుడ్ డ్యామ్ ఒడిశాలో ఉంది. మహానది రివర్ మీద హిరాకుడ్ డ్యామ్ ఒడిశాలో ఉంది. అండ్ నెక్స్ట్ అరుణాచల్. సో లోహిత్, దిహాంగ్ ఇవన్నీ ట్రిబ్యూటరీస్, రివర్ ట్రిబ్యూటరీస్. ఓకే, లోహిత్, దిహాంగ్. సో ఆ రివర్ ఎక్కడ ఉంది, బ్రహ్మపుత్ర రివర్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. సో లోహిత్ డ్యామ్ కూడా ఎక్కడ వచ్చేస్తుంది, అరుణాచల్ ప్రదేశ్లో వచ్చేస్తుంది. లోహిత్ అండ్ కామెంగ్ రెండు ప్రాజెక్ట్స్, కామెంగ్ అరుణాచల్ ప్రదేశ్లో వస్తుంది. అండ్ తిపైముఖ్ ప్రాజెక్ట్ మణిపూర్లో వస్తుంది. మణిపూర్లో మీరు చూస్తే మణిపూర్లో ఉండే పీపుల్ వాళ్ళు కొంచెము నేపాల్ సైడ్ వాళ్ళగా, జపాన్ సైడ్ వాళ్ళగా వాళ్ళ ఫేసెస్ ఉంటాయి. సో ఐమ్ నాట్ ఇన్సల్టింగ్ ఎనీబడి, బట్ ఐమ్ జస్ట్ టెలింగ్ ఆల్ దీస్ బికాస్ యూ కెన్ రిమెంబర్ విత్ దోస్ ట్రిక్స్. సో అందుకని నేను ఇలా చెప్తున్నాను, ఎవరిని ఫీలింగ్స్ హార్మ్ చేయాలని కాదు. సో తైపై ముక్, సో ఇక్కడ ఏమొస్తుంది, తైపై ముక్ అంటే ముఖం, సో ఫేస్. సో తిపై అనొచ్చు, టైపై అనొచ్చు. సో తిపై ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది, ఎప్పుడు మీకు మణిపూర్లో వస్తుంది. ఇది అనేది భారత్ రివర్ మీద ఉంది. సో ఈ తిపై ప్రాజెక్ట్ భారత్ రివర్ మీద ఉంది, ఏంది మణిపూర్లో ఉంది అది. ఓకే, సో అలాగా మీ మణిపూర్ వాళ్ళ ఫేసెస్ అలా ఉంటుంది కాబట్టి తిపై ప్రాజెక్ట్ భారత్ రివర్ మీద మణిపూర్లో ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు తెలంగాణ, కాళేశ్వర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండ్ నిజాం సాగర్ ప్రాజెక్ట్ కృష్ణా రివర్ మీద ఉంది. సో పోచంపడ్ వచ్చి గోదావరి మీద ఉంది. ఇవి అన్నీ కూడా మీకు తెలంగాణలోనే అవైలబుల్ ఉంటుంది. ఇది కాళేశ్వర్ ఇరిగేషన్, నిజాం సాగర్ అండ్ పోచంపడ్ గోదావరి. నెక్స్ట్ కమింగ్ టు రాణా ప్రతాప్ సాగర్ అండ్ జవహర్ సాగర్ ప్రాజెక్ట్. సో రాజస్థాన్ గురించి వస్తే రాణా ప్రతాప్, మనం అందరం బాహుబలి చూసాము, ఇంటర్నేషనల్లోని చాలా రికార్డ్స్ బ్రేక్ చేసింది. సో అందులో రాణా దగ్గుపాటి ఉన్నాడు. సో అందులో రాణా దగ్గుపాటి ఏంటి, ఒక కింగ్. సో ఆబ్వియస్గా కింగే కదా. సో అలాగా ఇక్కడ రాణా ప్రతాప్ సాగర్. సో రాణా ఎవరు, కింగ్ అంటే రాజు కాబట్టి రాజస్థాన్లో ఉంటుంది. రాణా ప్రతాప్ సాగర్ ఎక్కడ ఉంటుంది, రాజస్థాన్లో ఉంటుంది ఆ ప్రాజెక్ట్. నెక్స్ట్ జవహర్ సాగర్. సో జవహర్ సాగర్ కూడా మీకు జవహర్ సాగర్ ప్రాజెక్ట్ కూడా మీకు రాజస్థాన్లోనే ఉంటుంది. రాణా ప్రతాప్ సాగర్ అండ్ జవహర్ సాగర్ ప్రాజెక్ట్ మీకు రాజస్థాన్లో అవైలబుల్గా ఉంటుంది. సో రాణా ప్రతాప్ సాగర్ ప్రాజెక్ట్ రాజస్థాన్లో ఉంది, కానీ మహారాణా ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకే, మహారాణా ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతారని రెండు పక్కన రాశాను. నేను ఇందాక చెప్పాను కదా బాక్రానంగల్ డ్యామ్ ఫేమస్ అని చెప్పి. బాక్రానంగల్ డ్యామ్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది.
సట్లెజ్ రివర్ మీద ఉంది. సో బాగ్రానంగల్ డ్యామ్ రాణా ప్రతాప్ సాగర్ రాజస్థాన్లో ఉంది, కానీ మహారాణా ప్రతాప్ సాగర్ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అండ్ బాగ్రానంగల్ డ్యామ్ కూడా హిమాచల్ ప్రదేశ్లోనే ఉంది, సట్లెజ్ రివర్ మీద ఉంది. అండ్ కమింగ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్, తుల్బుల్ ప్రాజెక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. బగ్లీహర్, సలాల్, దుల్హస్తి. సో ఇవన్నీ కొంచెం ప్రామినెంట్ అయిపోతాయి. దుల్హస్తి, తుల్బుల్, బగ్లీహర్, సలాల్ అని జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. సలాల్ అంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎప్పుడైనా సరే ఆల్రెడీ మనం చదువుకున్నాము జాగ్రఫీలో, జమ్మూ అండ్ కాశ్మీర్లో కొంత పిఓకేలో ఉంది అని చెప్పి మనం ఆల్రెడీ చదువుకున్నాము. సో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో ఆబ్వియస్గా వేరే కంట్రీ వాళ్ళు మన కంట్రీలో టెరిటరీని ఆక్యుపై చేసుకుని ఉంటే అక్కడ ఎక్కువగా ఏం జరుగుతూ ఉంటాయి, సో గొడవలు, కొన్ని డిఫరెన్సెస్ అలాగా జరుగుతూ ఉంటుంది. సో మీరు సలార్ మూవీ చూసుకుంటే, సలార్ మూవీలో కూడా అక్కడ ప్రభాస్కి విలన్కి గొడవలు జరుగుతూ ఉంటుంది. సో అలాగా మీరు సలార్ ప్రాజెక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా గొడవలు జరుగుతుంటుంది. సలార్ మూవీలో కూడా ప్రభాస్ విలన్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. సో అలా మీరు రిలేట్ చేసుకోండి. సలార్ ప్రాజెక్ట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో బగ్లీహర్ అంటే మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే హిందీ వర్డ్ బాగ్ అని వస్తుంది. బాగ్ అంటే తరుముకుంటూ ఉంటే తొందరగా పద, ఫాస్ట్గా వెళ్ళు. సో ఈ టైప్ ఆఫ్ సెన్స్లో మనము బగ్లీహర్ అని చెప్పి యూజ్ చేస్తుంటాము. బాగ్ అనే వర్డ్ యూజ్ చేస్తుంటాము. సో ఆ బాగ్ వర్డ్తోని మనం బగ్లీహర్ ప్రాజెక్ట్ కూడా గుర్తుపెట్టుకున్నాం. అంటే ఇప్పుడు గొడవలు జరుగుతూ ఉంటే అక్కడే కూర్చుని సినిమా చూస్తున్నట్టు పాప్కార్న్ తింటూ కూర్చొని చూడం కదా. గొడవ జరుగుతుందంటే ఫస్ట్ ఎంత యూస్లెస్ ఫెలో అయినా, ఎంత తెలియలేని వాళ్ళైనా గొడవ జరుగుతుంది ఒక ప్లేస్లో అంటే ఫస్ట్ పారిపోతారు. ఇంటెలిజెంట్ పర్సన్, కొంచెం బ్రేవ్గా ఉన్న వాళ్ళైతే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడమో లేదంటే ఆపడానికి ట్రై చేయడమో చేస్తుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటి అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడానికి చూస్తారు, అంటే పారిపోతూ ఉంటారు. సో అలా పారిపోవడాన్ని, పరిగెట్టడాన్ని, దాన్ని హిందీలో బాగ్ అని పిలుస్తుంటారు. సో బాగ్లీహర్, అలాగా మనం బాగ్లీహర్ కూడా ఎక్కడ ఉన్నట్టు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నట్టు. ఓకే. అండ్ దుల్హస్తి, దుల్బుల్. సో మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. సో తుల్బుల్ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉంటుంది. తుల్బుల్. సో ఇలా గుర్తుపెట్టుకోండి. తుల్బుల్ ప్రాజెక్టు, దుల్హస్తి ప్రాజెక్టు, బగ్లీహర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో గొడవలు జరుగుతుంటాయి కాబట్టి ఎవరు అక్కడే సినిమా చూస్తూ పాప్కార్న్ తింటూ కూర్చుని చూడరు, అందరూ పారిపోతారు గొడవలు అయినప్పుడు. సో బగ్లీహర్ ప్రాజెక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. అండ్ అలానే సలార్, గొడవలు జరుగుతూ ఉంటాయి. సో అలాగా హీరోకి ప్రభాస్కి విలన్కి మధ్యలో జరుగుతూ ఉంటుంది. సో సలార్ మూవీతోని మీరు ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో సలార్ ప్రాజెక్ట్ ఉంది అని గుర్తుపెట్టుకోండి. సో ఇది మేజర్గా ఉన్న టాపిక్స్. ఈ టాపిక్లో మేజర్ డ్యామ్స్, రిజర్వాయర్స్ అండ్ వాటర్ ఫాల్స్ మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఇచ్చాను. సో ఇది ఈరోజు జియోగ్రఫీ సెషన్. సో మీకు అందరికీ తెలిసిందే, న్యూగా ఛానల్ పెట్టాను. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా వీడియోస్ మీరు చూడండి. నేను ఈ ఛానల్ కొత్తగా పెట్టాను కాబట్టి ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. సో షేర్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సో దట్ ఐ కెన్ గివ్ ది బెస్ట్ కంటెంట్, స్టిల్ మోర్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంకా నాకు కొంచెం ఎంతూజియాజం యాడ్ చేసినట్టు ఉంటుంది. సో ఐ కెన్ గెట్ యూ ది బెస్ట్ కంటెంట్. సో అందుకని ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది ఛానల్. ఐ హోప్ దిస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. బాగా చదువుకోండి, బాగా తినండి, కన్సిస్టెంట్గా ఉండండి. సక్సెస్ అనేది ఒకరోజు తప్పకుండా వస్తుంది. సో until then, stay tuned to this channel. Bye aspirants, see you in the next video.